నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. కూటమి పాలన 8 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ నేతలతో వరుస భేటీలను కొనసాగిస్తున్నారు. జగన్ 2.0 అంటూ సంచలన ప్రకటన చేశారు. 1.0 అనేది ప్రజల కోసమని, 2.0 అనేది కార్యకర్తల కోసమని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే క్లిష్ట సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి వెళ్లిన నేతల స్థానంలో కొత్త వారిని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇంకా మరికొందరు నేతలను వైసీపీలోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. ఇక తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్లతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత నేతలదేనని తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కూడా పేర్కొన్నారు. అందుకే అందరూ సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తన జిల్లాల పర్యటనపై సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది. మరోవైపు జగన్ దూకుడు చూస్తున్న చాలా మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకే నిర్ణయించుకున్నారు. అయితే వాస్తవానికి చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బయటకు వెళ్లడంతో చాలా మంది ఆయనను అనుకరిస్తారని అంచనా వేశారు. అయితే జగన్ పొలిటికల్ రివర్స్ గేమ్ స్టార్ట్ చేయడంతో వైసీపీ నేతలంతా పార్టీలోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కీలక నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి దూకుడు వైసీపీకి ఉపశమనం కలిగించే విషయం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.